అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ దురంధర్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ సినిమాను కొన్ని కీలక మార్పులతో ఇవాళ థియేటర్లలో రిలీజ్ చేశారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు చిత్రంలో వివాదాస్పదంగా మారే అవకాశం ఉన్న బలోచ్ అనే పదాన్ని మ్యూట్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో కొన్ని పదాలను, డైలాగులను తొలగించాలని కేంద్రం చిత్ర బృందానికి సూచించింది. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లు దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్ యాజమాన్యాలకు ఈమెయిల్స్ పంపారు. పాత ప్రింట్ స్థానంలో మార్పులు చేసిన కొత్త డిజిటల్ సినిమా ప్యాకేజ్ని డౌన్లోడ్ చేసుకుని జనవరి 1 నుంచి ప్రదర్శించాలని కోరారు. ఇందులో 2 పదాలను మ్యూట్ చేయగా ఒక డైలాగ్ను మార్చారు. మ్యూట్ చేసిన పదాల్లో ఒకటి పాకిస్తాన్కు సంబంధించిన బలోచ్ కాగా, రెండో పదం మార్చిన డైలాగ్ వివరాలు ఇంకా తెలియరాలేదు. ఉరీది సర్జికల్ స్ట్రైక్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం పాకిస్తాన్ సామాజిక ఘర్షణలు, ఉగ్రవాదానికి, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య ఉన్న సంబంధాల నేపథ్యంలో సాగుతోంది. బుక్ మై షోలో ఈషా చిత్రంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సమయంలో తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని దర్శకుడు శ్రీనివాస్ మన్నే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి బాగుందని చెప్పినా బుక్ మై షోలో మాత్రం ప్రతికూల ఫలితాలు కనిపించడంతో ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందన్నారు. అయితే చివరికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన ఈషా సినిమా సక్సెస్ మీట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు ప్రధాన పాత్రలో శ్రీనివాస్ మన్నే దర్శకత్వంలో తెరకెక్కిన ఈషా చిత్రాన్ని పి. హేమ వెంకటేశ్వరరావు నిర్మించగా KL దామోదర్ ప్రసాద్ సమర్పించారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఫ్యాన్ మేడ్ పోస్టర్లు, AI ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేసిన ఫ్యాన్స్కు మేకర్స్ న్యూ ఇయర్ సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ఈ సినిమా ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ను న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేశారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఎక్స్ వేదికగా ఈ పోస్టర్ షేర్ చేస్తూ, భారతీయ సినిమా మీ ఆజానుబాహుడిని వీక్షించండి, హ్యాపీ న్యూ ఇయర్ 2026 అని క్యాప్షన్ ఇచ్చారు. పోస్టర్ చాలా ఇంటెన్స్గా ఉంది. ప్రభాస్ షర్ట్ లేకుండా ఒంటి నిండా గాయాలతో ఓ కిటికీ దగ్గర నిల్చొని ఉండగా హీరోయిన్ తృప్తి డిమ్రీ ఆయనకు సిగరెట్ వెలిగిస్తూ కనిపిస్తున్నారు. గతంలోని గాయాలను గుర్తు చేసేలా ఉన్న ఈ పోస్టర్లో ప్రభాస్ డార్క్ గ్లాసెస్, హాఫ్ వైట్ ప్యాంట్తో మాస్ లుక్లో ఉన్నారు. ఈ లుక్ డార్లింగ్ ఫ్యాన్స్లో జోష్ నింపింది. ఒకే తరహా సినిమాలు చేయకుండా విభిన్న పాత్రలు, భిన్నమైన కథలతో ముందుకెళ్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మాస్కా దాస్ విశ్వక్సేన్. ఎక్కువ సినిమాలు చేయడం కంటే నాణ్యమైన సినిమాలు చేయడానికి ప్రాధాన్యతనిస్తూ ఉత్తమ వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అదే ఆయనకు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించి పెట్టింది. మినిమం క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ హీరో అనే పేరు కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆయన సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహించిన, విమర్శకుల ప్రశంసలు పొందిన పిండం చిత్రాన్ని నిర్మించిన కలాహి మీడియా పతాకంపై తెరకెక్కుతున్న రెండో సినిమాలో నటిస్తున్నారు. లెగసీ అనే టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రానికి కూడా పిండం సినిమాతో తన ప్రతిభను చాటుకున్న సాయి కిరణ్ దైదా రచన, దర్శకత్వం వహిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ అద్భుతమైన టీజర్ను విడుదల చేసింది ఈ చిత్ర బృందం. లెగసీ ఒక రాజకీయ నేపథ్యంతో సాగే కథ. అత్యంత ప్రతిభావంతమైన రాజకీయ నాయకుడైన తన తండ్రి వారసత్వాన్ని అనివార్యంగా మోయవలసి వచ్చే సిద్ధార్థ్ అనే యువకుడి కథగా ఇది రూపొందుతుంది. వారసుడు లేని కుర్చీ చుట్టూ తిరిగే అవకాశవాద రాజకీయ రాబందులను తాను ఎంతగా ద్వేషిస్తాడో చెప్పే విశ్వక్సేన్ వాయిస్ ఓవర్తో టీజర్ ప్రారంభమవుతుంది. రాజకీయ క్రీడలు ఉన్నత స్థానాన్ని పొందడానికి వేసే ఎత్తుగడలు, అవకాశవాద రాబందుల మోసం తనకు నచ్చకపోయినా వారసత్వాన్ని ఎవరో ఒకరి సమర్థ భుజాలపై మోయాల్సిన అవసరం ఉన్నందున తాను ఆ బాధ్యతను చేపట్టాల్సి వచ్చిందని చెబుతాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే న్యూ ఇయర్ సర్ప్రైజ్ వచ్చింది. పవన్ 32వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రామ్ తాల్లూరి నిర్మించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ప్రముఖ రచయిత వకంతం వంశీ కథను అందిస్తూ ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో SRT ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై ఈ సినిమాను నిర్మిస్తారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా బ్యానర్ మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. చైత్రరామ మూవీస్ అనే కొత్త బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 1గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రామ్ తాల్లూరి స్పందిస్తూ,
జైత్ర రామ మూవీ సంస్థపై ప్రొడక్షన్ నెంబర్ 1గా నా డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాను. మన ప్రియతమ పవర్ స్టార్ ఆశీస్సులతో ఆయన పేరు పెట్టిన బ్యానర్ మీద సినిమా చేయడం ఆనందంగా ఉంది. సురేందర్ రెడ్డి ఒకంత వంశీతో కలిసి సినిమా చేస్తున్నందుకు, ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉంది అని ట్వీట్ చేశారు. సక్సెస్ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీగౌరి ప్రియ జంటగా సాయి రాజేష్ ఎస్కే నిర్మిస్తున్న క్రేజీ మూవీ చెన్నై లవ్ స్టోరీ. సాయి రాజేష్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా న్యూ ఇయర్ డే సందర్భంగా ప్రేక్షకులకు విషెస్ అందించారు చెన్నై లవ్ స్టోరీ మూవీ టీం. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ సమ్మర్లో చెన్నై లవ్ స్టోరీ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ చెన్నై లవ్ స్టోరీ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. చిరంజీవి, వెంకటేష్ ఒకే ఫ్రేమ్లో కనిపించబోతూ ఉండటం ఈ సినిమాకు అతిపెద్ద ఆకర్షణ. దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ ఎంటర్టైన్మెంట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జనవరి 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా మూవీ టీం ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేస్తుంది. వీడియోలో లేడీ సూపర్ స్టార్ నయనతార చెప్పిన "కొంచెం రైట్కి టర్నింగ్ ఇచ్చుకోండమ్మా" అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోతోనే అధికారికంగా MSG సంక్రాంతి హంగామా మొదలైంది. ప్రమోషన్స్లో భాగంగా ప్రతిరోజు ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుందని చిత్ర బృందం ప్రకటించింది. వెంకటేష్తో F2 సంక్రాంతికి వస్తున్నామంటే బ్లాక్ బస్టర్స్ అందించిన అనిల్ రావిపూడి ఇప్పుడు చిరంజీవిని కూడా జత చేయడంతో వినోదం రెట్టింపు కావడం ఖాయం. బీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలమని తెలుస్తోంది. డ్రామా, యాక్షన్, థ్రిల్లర్ ఇతివృత్తంతో కన్నడలో రూపొందిన ది టాస్క్ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే పేరుతో ఈ చిత్రం తెలుగులో రానుంది. జయసూర్య, ఆర్ ఆజాద్, సాగర్ రామ్, శ్రీలక్ష్మి, రఘు శివమొగ్గ ప్రధాన పాత్రధారులు. రఘు శివమొగ్గ దర్శకత్వం వహించారు. కన్నడంలో ఇటీవలనే విడుదలై అక్కడ విశేష ప్రేక్షకాధారణను చూరగొన్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు ముత్యాల సుబ్బయ్య తనయుడు ముత్యాల అనంతకిషోర్ తెలుగులో విడుదల చేయనున్నారు. గతంలో తల్లి మనసు వంటి చక్కటి ఫ్యామిలీ కథా చిత్రం ద్వారా అభిరుచి గల నిర్మాతగా ముత్యాల అనంతకిషోర్ పేరు తెచ్చుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో అంతా కొత్తవారు నటించారని, తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం ఎంతగానో నచ్చుతుందన్న అభిప్రాయాన్ని ముత్యాల అనంతకిషోర్ వ్యక్తం చేశారు. మిగతా వివరాలను త్వరలో అందజేస్తామని ఆయన తెలిపారు. స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద శరణ్య సుధీక్ష సమర్పణలో కృతాక్షి నిర్మిస్తున్న చిత్రం మన డాక్టర్ బాబాయ్. శ్రీ స్కంద హీరోగా ఈ మూవీని చలపతి కుమార్ పువ్వుల తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మోహన సిద్ధి, శృతి శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. న్యూ ఇయర్ స్పెషల్గా హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. స్పెషల్ పోస్టర్తో పాటుగా గ్లిమ్స్ని కూడా రిలీజ్ చేశారు. గ్లిమ్స్ని చూస్తుంటే మాత్రం విలేజ్ బ్యాక్డ్రాప్లో కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతుందని అర్థమవుతుంది. చుట్టూ పచ్చదనం, ఆ ఊరి వాతావరణం, ఆ ఊరిలోని క్లినిక్, అక్కడ పనిచేసే డాక్టర్ అని ఈ గ్లిమ్స్లో చూపించారు. సినిమాలో కావాల్సినంత వినోదం ఉంటుందని ఈ గ్లిమ్స్తోనే చెప్పేశారు. మన డాక్టర్ బాబాయ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా చిత్రం ఉంటుందని తెలుస్తుంది. ఈ చిత్రానికి మనోజ్ కుమార్ బుసం సంగీతం అందిస్తున్నారు. రాంబాబు గోసాల, గిరిధర్ రాఘవులు, విష్ణు ఎర్రావుల తదితరులు ఈ చిత్రంలోని పాటలకి సాహిత్యాన్ని అందించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేసుకుని ఇతర వివరాల్ని ప్రకటించనున్నారు. నిరంజన్, గ్రీష్మ, నేత్రిక, ప్రియాంక, దీప్తి, శ్రీరంగం హీరో హీరోయిన్స్గా జీ సినిమా బ్యానర్పై నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధరరావు నిర్మిస్తున్న సినిమా రుక్మిణి. ఈ చిత్రానికి శ్రీమతి నేలబల్లి కుమారి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సరికొత్త హర్రర్ కామెడీ కథతో దర్శకుడు సింహాచలం గుడుపూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా న్యూ ఇయర్ డే సందర్భంగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా రుక్మిణి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. అనంతరం నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, గంగాధర్ నాతో ఎన్నో ఏళ్లు పనిచేశాడు. ఎదురింటి మొగుడు పక్కింటి పిల్లం వంటి ఎన్నో హిట్ మూవీస్కు మాతో వర్క్ చేశాడు. నాకు మంచి స్నేహితుడైన ఆయన నిర్మాతగా రుక్మిణి సినిమా చేయడం హ్యాపీగా ఉంది. అప్పుడైనా ఇప్పుడైనా చిన్న సినిమా ఆదరణ పొందినప్పుడే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. చిన్న చిత్రాలు సక్సెస్ కావాలని కోరుకునే నటుడిని నేను. ఈ సినిమాలో నిరంజన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ రుక్మిణి సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ టీం అందరికీ నా బెస్ట్ విషెస్ అందిస్తున్నాను అన్నారు. అందులో అసలు నేను స్పీచ్ ప్రిపేర్ అయ్యే బ్యాచ్ కూడా కాదు. సో నేను ఆర్డర్ ఏవి మెయింటైన్ చేయను, ర్యాండమ్గా వెళ్ళిపోతా. ఫస్ట్ ఇక్కడ మన డిస్ట్రిబ్యూటర్స్, కుషామయూరి డిస్ట్రిబ్యూటర్స్, మళ్ళీ మన మైత్రి శశి గారు, మీకు మొన్న కూడా చెప్పాను మీ హ్యాండ్ చాలా మంచిదని, మళ్ళీ అలాగే కదిరింది. చాలా మంచి థియేటర్లు ఇచ్చారు. ఎందుకంటే ఈ క్రిస్మస్ టైంకి థియేటర్స్ రావడం చాలా టఫ్, అండ్ మీరు థియేటర్ ఇవ్వడం నిజంగానే చాలా బాగా చేశారు. అండ్ రీసెంట్ పాస్ట్లో ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్ అందరికీ ఫెస్టివల్ రిలీజ్కి మీరు చాలా పెద్ద అండగా ఉన్నారండి. సో థ్యాంక్ యూ లాట్. ఈ సినిమాకి నేను ఎక్కువ థ్యాంక్ యూ ఎందుకు చెప్తానంటే, గత 4-5 రోజులుగా నాకు కంగ్రాచులేషన్స్ కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి.
అంటే ప్యూర్లీ కంగ్రాట్స్ రా మీ ఫ్రెండ్ కొట్టాడు, కంగ్రాట్స్ భయ్యా మీ ఫ్రెండ్ కొట్టారు, ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. నా క్లాస్మేట్స్ ఇద్దరు ఫ్రంట్ రోలో ఉన్నారు, వాళ్ళ అటెన్షన్ నేను మెయింటైన్ చేయాలని చూస్తున్నా. అంటే నాకు ఒకసారి ఆది వచ్చి తన డాటర్ అయానా ఏమో హ్యారీ పాటర్ బట్టలు అడుగుతుందిరా, నాకేంటో హ్యారీ పాటర్ తెలియదు అంటే నాన్న హ్యారీ పాటర్ కూడా తెలియకపోవడం ఏంటి, నేను తెస్తానని. ఇప్పుడు తనకు నచ్చిన పాటల పేరు అన్నీ చెప్తుంటే ఒక్క పాట కూడా నాకు తెలియదు. ఓకే, నేను యా 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 యూర్ స్విఫ్టీ అనుకున్నది. అండ్ శంబాల అనేది ఈ సినిమా టీంకి, ఆదికి ఎంత విజయం, నిజంగానే ఆడియన్స్కి కూడా అంతే విజయం అండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతిసారి ఎన్నో రూల్స్ చెప్తుంటారు, ఇవి ఇలా వర్కౌట్ అవ్వు, ఇది ఇలా అవ్వదు, ఈ సినిమా ఎలా ఉంటుందో అని. అన్ని రూల్స్ని షాకిల్స్ని బ్రేక్ చేసి కలెక్షన్స్ చూపించే సినిమా శంబాల. అది అలా చేయగలదంటే దానికి ఓన్లీ కారణం ఆడియన్స్. మీరు డిసైడ్ అయ్యారు నిజాయితీగా పనిచేసే ఒక మంచి నటుడికి, ఒక మంచి వ్యక్తికి, ఒక మంచి సినిమాకి మేము సపోర్ట్ చేయాలని. అదే మీకు లిటరలీ కలెక్షన్స్ రూపంలో ఇప్పుడు కనిపిస్తుంది. అది మీకు డే 1 నుంచే మీకు కన్సిస్టెంట్గానే కనిపిస్తూ ఉండింది. ఇది నాకు ఎందుకు తెలుసు అంటే ప్రతి ట్వీటు, ప్రతి కలెక్షన్ నోటు నాకు వస్తుంది, ఏదో రాడు నాకు పంపుతాడు, లేదా నేను తనకి పంపుకుంటాం. అండ్ ఒక సినిమా విజయం ఒక సినిమా టీంకో మాత్రమే ఎప్పుడు చెందింది కాదండి. ఎందుకంటే అలాంటి సినిమా విజయం వచ్చినప్పుడు చాలామంది ఫిల్మ్ మేకర్స్, చాలామంది ప్రొడ్యూసర్స్ మళ్ళీ నమ్ముకుని ముందుకు వస్తారు. అలాంటి చాలామందికి ఒక పెద్ద నిదర్శనంగా నిలిచిన సినిమా శంబాల. చాలా స్పెషల్ మెన్షన్ టు ద ప్రొడ్యూసర్స్ అండి. నిజంగానే మీరు ఈ సినిమాకి చేసిన ప్రొడక్షన్ కానీ, మీరు దీనికి సపోర్ట్ చేసిన విధానం కానీ, రాజశేఖర్ గారు అండ్ మహిదర్ గారు, ది వే మీరు సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి మీరు పెట్టిన ఖర్చు కానీ, మీరు చేసిన ప్రమోషన్స్ కానీ, లిటరలీ మీ లవ్ ఫర్ ద ఫిల్మ్ చూపించిందండి. డైరెక్టర్ యుగంధర్ ముని గారు, ఆయన ఫస్ట్ ఫిల్మ్ యాడ్ ఇన్ఫినిటీమ్ అని ఇందాకే నాకు తెలిసింది. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. అండ్ జెన్యున్లీ బ్రదర్ చాలా చాలా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు కథనాన్ని మాత్రమే పట్టుకుని ఇలాంటి సినిమాలు లిమిటెడ్ రిసోర్సెస్లో తీయడం చాలా కష్టం అండి. దాన్ని వాళ్ళు డెలివర్ చేసి ఇచ్చిన సినిమా కానీ, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆర్టిస్ట్కి, అర్చన గారికి, అన్నపూర్ణమ్మ గారికి, ఎవ్రీబడి పేరు పేరున కంగ్రాచులేషన్స్. స్పెషల్ మెన్షన్ టు శ్రీచరణ్ పాకాల, హూస్ లిటరలీ అ మ్యాసివ్ హీరో ఇన్ ద ఫిల్మ్. నాకు లిటరలీ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్గా ఫ్యాంటాస్టిక్ కొట్టాడని. ఈ సినిమా విజయం అనడానికి అతిపెద్ద నిదర్శనం ఏంటంటే, సినిమా రిలీజ్కో 10 రోజుల ముందు నాకు మా రాజాబాబు ఫోన్ చేసి, బ్రో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు మీ ఫ్రెండ్ అని కంగ్రాట్స్ అన్నాడు. మామూలుగా రాజా నోటి నుంచి అలాంటి మాటలు రావు. సో సర్ప్రైజ్గా అది వచ్చినప్పుడు నేను ఓకే ఇమీడియట్గా మనోడికి ఫోన్ చేసి చెప్పారు, అనకనక అన్నారా బాబు అంటే సినిమా బాగుండేలా ఉంది, అది దాటి ఈ సినిమా నాకు కావాలి, కొనుక్కోవాలని వేరే అన్నాడు. అండ్ నెక్స్ట్ తనలాంటి ఒక ప్రొడ్యూసరు రిలీజ్ రోజే హీరోకి అడ్వాన్స్ ఇచ్చిన నెక్స్ట్ సినిమా నాకు హీరోతో అన్నారంటే, రే అది ఇది ఇండస్ట్రీ వేస్ ఆఫ్ సేయింగ్ దట్ యూ సక్సీడెడ్ బిగ్ వే. అండ్ ఇది ఎంతకంత ఈ టీంకి సక్సెస్ అంతకంతకన్నా ఎక్కువ మామూలుగా ఇది రెగ్యులర్గా అందరూ చెప్పిండేలాగన్నా ఆది ప్రతి సినిమాకి కనిపించిన 4వ సినిమా సాయి అంకులే. రైట్ ఫ్రమ్ ఆయన తెచ్చిపెట్టినంత గుడ్ విల్ ప్రపంచంలో ఎవరికి తెచ్చిపెట్టలేరు. ఎందుకంటే సాయి అంకుల్ కోసం అంటే ఆటోమేటిక్గా మనకు మనసులో పాజిటివ్ మాత్రమే వస్తుంది. కంగ్రాట్స్ అంకుల్, కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్ అగైన్. చైత్ర నాన్న చాలా 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 బాగా చేసావు, వెరీ క్యూట్. నీకోసమని నేను కేపాప్ పాటలు నేర్చుకొచ్చి నీతో మాట్లాడతా. కంగ్రాట్స్ టు ద అంటే మరి ఆది, లవ్ యూ. లైక్ ఇది లిటరలీ ఈ హిట్ తందెంతో లిటరలీ నాకు అంతే. అండ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావు ఏంటి? నేను ఎంత టెన్షన్ పడానో ఈ 1 వీక్ తిను కూడా రోజు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. ఇదో ఇప్పుడు ఈ హెయిర్ కట్ కూడా తనే పంపించి చేయించాడండి. అరే దయచేసి లేదు బాగా స్ట్రెస్గా ఉన్నావు, కొంచెం ఫ్రెష్ లుక్ ఇవ్వరా, కొంచెం ఫ్రెష్ లుక్ ఇచ్చి సూట్ వేసుకోమన్నావు. నేను నాకు సూట్ అవ్వదని ఇలా వచ్చాను. గత 3 ఈవెంట్ల నుంచి ఆడి చేత సూట్ వేయించాలని ప్రతి ప్రయత్నం చేస్తున్నానండి. అది సార్ వేసుకొని వచ్చారు సూట్. నేను రాగానే అదే అనుకున్నా. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియాకి, అలానే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, సందీప్ నవ్వుతున్నాడు చూడు, సో కోనా గారికి, అలానే రాజేష్ భయ్యాకి, అండ్ మా బాబాయ్లు ఇద్దరు రావడం స్పెషల్ మూమెంట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అయ్య బాబాయ్ కానీ రెబాబాయ్ కానీ రావడం చాలా స్పెషల్. అండ్ బాబీ గారికి. అండ్ ఈరోజు మార్నింగే వెళ్ళి అరవింద్ గారి బ్లెస్సింగ్స్ తీసుకున్నామండి. అండ్ ఆయన అడిగాం, సార్ మీరు తప్పకుండా రావాలి అని. ఆయన సినిమా చూడలేదు మార్నింగ్. ఆయన నువ్వు చాలా బాగా చేసావు, డైరెక్టర్ చాలా బాగా తీశాడు, ప్రొడ్యూస్ చాలా బాగా నిర్మించారు, నేను 100% సినిమా చూస్తానని ఆయన 12 o'clockకి ఆయన ఇంట్లోనే క్యూబ్లో చూసి ఇవాళ వచ్చారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు అరవింద్ గారు
ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ అకేషన్ అండ్ మమ్మల్ని అందరినీ బ్లెస్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. సో అలాగే ఈ ఈ సినిమా జర్నీ ఎంతోమంది సపోర్ట్ చేశారండి. ఇండస్ట్రీలో నుంచి అందరూ సపోర్ట్ చేశారు. నాకు మంచి సినిమా పడాలని చెప్పి, జెన్యున్గా నాకు హిట్ పడితే బాగుంటుందని చెప్పి లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్ మీ. సో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ప్రభాస్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే జనరల్గా ఆయన ఒక స్టోరీ పెడతారు అంటే ఒకసారి, బట్ ట్రైలర్ ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేసి ఇవాళ ఫినిషింగ్ టచ్ కూడా నిన్న ఆయనే, శంబాలా ఇసే బ్లాక్ బస్టర్ అని ఆయన స్టోరీ పెట్టడం అనేది చాలా రేరు. అది ఈ సినిమాకి జరిగింది. సో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే దుర్గల్ గారికి, అలానే చాలామంది సపోర్ట్ చేశారు. మా తమ్మనన్నకి, సందీప్కి, కిరణ్ గారికి, మనోజ్, అలాగే ఎంతోమంది మొన్న నాని గారు. సో లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్. అండ్ నాకు మంచి సినిమా పడితే బాగుంటుందని అందరూ సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఫస్ట్ థింగ్ మా డైరెక్టర్ గురించి చెప్పాలండి. తను ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్ అంతా ఇంత కాదు. 2 years ఈ దీని మీదే ఫోకస్ పెట్టి ఈరోజు కూడా ఈ ప్రమోషన్ దీని గురించి ఈ పోస్టర్స్ రెడీ చేయడం అన్నిట్లోనూ 100% ఈ సినిమా క్రెడిట్ షుడ్ గో టు యుగంధర్ అండి. తను అంత బాగా చేశాడు ఈ సినిమాని. థ్యాంక్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్. అండ్ ఇది నాకు అంటే అంత కష్టపడి చేశాడండి ఈ సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ సినిమాను వదలకుండా లవ్ చేస్తూ హీ హాజ్ గివెన్ ది బెస్ట్ ఫర్ ది ఫిల్మ్. అండ్ ఈరోజు మీరు సినిమాలో అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే 100% యుగేందర్ ఎంత ఎఫర్ట్స్ పెట్టాడో, ఆయన ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మేమంతా ఎనర్జీ యాడ్ అయ్యి ఆయన ఎఫర్ట్కి మేమందరం యాడ్ అయ్యామండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఎ వెరీ గుడ్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్ అండి. థ్యాంక్ యూ యుగేందర్. అండ్ అట్ ది సేమ్ టైం మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈరోజు రాజశేఖర్ గారు, మహేంద్ర గారు నిజంగా పబ్లిసిటీ విషయంలో కానీ ప్రతి విషయంలోనూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దే గివ్ దేర్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. సినిమాని నమ్మారు, అట్ ది సేమ్ టైం సినిమాతో పాటు కంటెంట్ నమ్మి నన్ను కూడా నమ్మారు. సో వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐ హోప్ మనం మళ్ళీ వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ ఫర్ షూర్. మీ బ్యానర్లో మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఇమీడియట్గా 100% చేస్తాను. థ్యాంక్ యూ అండి. సో రాజశేఖర్ గారికి, మహేందర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ దే హ్యావ్ పబ్లిసిటీ విషయంలో కానీ అన్నిట్లోనూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో మా టీంకి, అర్చనాకి, తను నాన్ స్టాప్గా మాతో పాటు ప్రమోషన్స్లో తను కూడా రోజు ఇచ్చేద్దాం వచ్చేద్దాం అని చెప్పి తను అంత ఇన్వాల్వ్ అయ్యి చేయడం అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ అర్చన ఫర్ యూ ప్రమోషన్స్ అండ్ స్టఫ్. యా సో అలాగే ఆర్టిస్టులందరికీ, మధుకి, అలాగే మా ఇంద్రనీల్కి, శివకార్తిక్కి, అందరికీ లాట్ ఆఫ్ పీపుల్ హూ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్. చైత్ర తను ఎంత బాగా చేసిందో తనకి. సో ఇలా అందరూ ఎఫర్ట్స్ పెట్టి చాలా కష్టపడి చేసామండి ఈ సినిమాని. అండ్ హ్యాపీ దట్ యువర్ ఎంజాయింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ మా టెక్నీషియన్ శ్రీచు, తను ఎంతో కష్టపడి ఈ సినిమాని ఆల్మోస్ట్ 4-5 months ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాకి బెస్ట్ బీజిఎం ఇవ్వాలని చెప్పి తను ఎంతో ఎఫర్ట్స్ పెట్టాడు. సో శ్రీచుకి, మా ఫైట్ మాస్టర్స్ రాజ్ కుమార్కి, ఎడిటర్ శ్రవణ్కి, ట్రైలర్స్ కట్ చేసిన ఉదయ్కి, పోస్టర్ డిజైన్ డానీ అల్లే గారికి. సో ఇలా ఎంతోమంది కష్టపడి పనిచేశారు ఈ సినిమాకి. వాళ్ళందరికీ ప్రవీణ్ డిఓపి, తను కూడా ఎంతో హియర్స్ తను కూడా ట్రావెల్ అయ్యాడు సినిమాతో చాలా రోజులుగా. సో ప్రవీణ్కి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఆబ్వియస్లీ సినిమాను ఎంత బాగా తీసినా, ఎంత ప్యాషనెట్గా తీసినా మంచి డిస్ట్రిబ్యూటర్స్ ఉండాలి. సో మైత్రి శశి గారికి, అలానే ఉషా పిక్చర్స్ సురేష్ గారికి, సో అందరికీ, బెంగళూరు కుమార్ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూడాలి. ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అని అంటున్నారు. సో మీరు కూడా, అంటే ఇప్పుడు ఇంకా కొంచెం గట్టిగా చెప్పచ్చు నేను, ఎందుకంటే ఆల్రెడీ సినిమా బయటకు వచ్చేసి చూసిన వాళ్ళందరూ నాకు మెసేజ్లు పెడుతూనే ఉన్నారు, సినిమా చాలా బాగుందని. సో తప్పకుండా మీరు థియేటర్స్కి వెళ్ళి సినిమా చూస్తే డిసప్పాయింట్ అవ్వరు. ఈ సినిమా థియేటర్స్లోనే చూడాలి. అండ్ ఆ థియేటర్కి ఎక్స్పీరియన్స్ కోసం చేసిన సినిమా అది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ ఒక మంచి సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సతీష్ ద పిఆర్ఓ, తను ఎంతో కష్టపడాడు, డే అండ్ నైట్ తను పనిచేస్తాడు. సో సతీష్కి కంగ్రాచులేషన్స్. అండ్ మా స్టాఫ్కి,
హూ ఆర్ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ శ్రీకాంత్, జగదీష్, సంపత్, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్లోనే చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ ప్రేక్షకులు, నిజంగా మీరు ఇన్ని రోజులు మేము ప్రమోషన్స్ చేసాం, కరెక్ట్గా రిలీజ్కు ముందు రోజు ఇంత చేసాం, జనం వస్తారా, చాలా కష్టం అయిపోయింది కదా థియేటర్స్ తీసుకురావడం అనేది అనిపించింది. కానీ మీరందరూ వచ్చి సినిమాని ఎంకరేజ్ చేయడం అనేది చాలా చాలా అందరికీ ఒక తెలియని ఎనర్జీ ఇచ్చింది. మంచి ఓపెనింగ్ ఇచ్చారు, అట్ ది సేమ్ టైం సినిమా చాలా బాగుందని చెప్తున్నారు. సో మీరు బాగా ఓన్ చేసుకున్నారు. సో టాలీవుడ్ ప్రేక్షకులకి, తెలుగు మూవీ లవర్స్కి చాలా థ్యాంక్స్. అలానే మీడియా, రివ్యూ రైటర్స్ కానీ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, రాజేష్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమా చూసి ఈ సినిమా హిట్ సినిమా అని అందరికీ ఒక మంచి ఎనర్జీ ఇచ్చారు రాజేష్ గారు. సో రాజేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ భయ్యా. సో యా, సో మీరందరూ నన్ను బ్లెస్ చేశారు. ఇలానే ఇంకా మీట నేను కూడా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మంచి సినిమాలు చేస్తాను. అండ్ 100% యూ విల్ సీ ఎ డిఫరెంట్ ఆది ఫ్రమ్ నౌ. అండ్ ఫర్ షూర్ వీల్ ప్లాన్ బెటర్. కొంచెం బాగా ప్లాన్ చేసుకొని అన్ని జాగ్రత్తగా అన్ని కేర్ తీసుకొని చేస్తాం. సో థ్యాంక్ యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026 అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి అండి, అలానే నాన్నగారు ఫ్యాన్స్కి, అంటే నన్ను ఇష్టపడే వాళ్ళకి, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.